హాయ్ స్టూడెంట్స్, మెకానికల్లో ఎవరైతే 5th సెమిస్టర్ C16 ఉన్నారో వాళ్ళు 502 ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేటింగ్ కాస్టింగ్లో ఒకవేళ మీరు టఫ్గా ఫీల్ అవుతాయి. ఈ R&AC INDC కొద్దిగా మనం చెప్పాలంటే కొద్దిగా టఫ్గానే ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. దానికోసం అనేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మీరు టఫ్గా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏవైతే ఈ వీడియోలో చెప్తానో గన్ షాట్గా ఆ చాప్టర్స్ నుంచి మ్యాక్సిమం 99% అవే వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ వీడియో జస్ట్ ఒక ½ అవర్ ఆర్ 40 minutes లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈ వీడియో వింటే ఆల్మోస్ట్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ మ్యాటర్ ఏం రాయాలో కూడా మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ మీకు సెలక్షన్ ఆఫ్ టాపిక్స్ చూద్దాము. సెలక్షన్ ఆఫ్ టాపిక్లో మెథడ్ స్టడీ, నెక్స్ట్ వర్క్ మెజర్మెంట్, ఈ రెండు థియరీ. క్వాలిటీ కంట్రోల్లో మనకు చార్ట్స్ వస్తాయి కదా, X చార్టు, R చార్టు, P చార్టు, NP చార్టు. ఇది ప్రాబ్లం వస్తుంది ఈ యూనిట్లో నుంచి. ఇది వదిలేసేయండి కంప్లీట్గా. 5th చాప్టర్ కంప్లీట్గా వదిలేసేయండి. ఎందుకంటే ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అది కూడా ఏమొస్తుందో అది ఓన్గా కూడా రాసేయచ్చు, చెప్తాను తర్వాత. నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్, దిస్ ఈజ్ ప్రాబ్లం. ఇది సెలెక్ట్ చేసుకోండి. మెషినింగ్ టైం సెలెక్ట్ చేసుకోండి. 1, 2, 3, 4 ఈ 4 చాప్టర్స్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 13, ఇదొక 18, 20, 31, ఇదొక 36. ఈ రెండు చాప్టర్స్ 31, 36, 67 ప్లస్ అక్కడితో చాలు అనుకుంటే మానేసేయండి. లేదంటే క్వాలిటీ కంట్రోల్ చార్ట్స్ నేర్చుకుంటే 67, ఇంకొక 10 మార్క్స్ పెరిగినా కూడా ఇది ఒక 20 అండ్ 80 వరకు మీరు స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అర్థమైతే. ఓకే, దీంట్లో ఫస్ట్ చూద్దాము 1 by 1 చాప్టర్ వైజ్గా. మీరు నేను ఆన్సర్ ఇదేమి గోపాలయ్య టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే అది ఓపెన్ చేసి పెట్టుకొనేసి ఫస్ట్ చాప్టర్లో చూడండి. ఫస్ట్ చాప్టర్లో మీకు ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి అని ఉంటుంది, ఇంట్రొడక్షన్ ఉంది కదా. దీంట్లో వర్క్ స్టడీ డెఫినేషన్ ఇచ్చేసుకోండి. నేను మెథడ్ స్టడీ డెఫినేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 marks క్వశ్చన్. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అన్నా, అడ్వాంటేజెస్ అన్నా, ఇక్కడ మీకు చిన్న లాజిక్ చెప్తాను చూడండి. వర్క్ స్టడీ ఆబ్జెక్టివ్ అన్నా, మెథడ్ స్టడీ ఆబ్జెక్టివ్ అన్నా, టైం స్టడీ ఆబ్జెక్టివ్ అన్నా అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. అన్నీ మీకు ఏది గుర్తొస్తే అది రాసేసింది, ఏం ఇబ్బంది లేదు. నెక్స్ట్ దీంట్లో ఒకవేళ అడిగితే ఎక్కువగా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. రోల్ ఆఫ్ వర్క్ స్టడీ ఇన్ రైజింగ్ ప్రొడక్టివిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఎక్కువసార్లు అడుగున్నాడు. నెక్స్ట్ అది అయిపోయింది ఆ చాప్టర్లో, అంతే. ఆ 3 క్వశ్చన్సే. నెక్స్ట్ మెథడ్ స్టడీకి వచ్చేసండి. మెథడ్ స్టడీలో ఆబ్జెక్టివ్ 3 marks క్వశ్చన్. ఎయిమ్స్ అన్న, ఆబ్జెక్టివ్ అన్న, అడ్వాంటేజెస్ అన్న ఇదే. నెక్స్ట్ 10 marks క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఈ చాప్టర్లో మీరు నేర్చుకోవాల్సింది ఇదే మెయిన్ క్వశ్చన్ అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఆఫ్ ఏ మెథడ్ స్టడీ ఆర్ మోషన్ స్టడీ వేసి అంటాము. దీంట్లో మీరు హెడ్డింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్, డిఫైన్, రికార్డు, చార్ట్స్లలో టైప్స్, ఈ చార్ట్స్ నేమ్స్. నెక్స్ట్ థర్డ్ క్రిటికల్ ఎగ్జామినేషన్, డెవలప్ ఏ న్యూ మెథడ్, ఇన్స్టాల్ ఏ న్యూ మెథడ్, మెయింటైన్ ఏ న్యూ మెథడ్. ఈ 6 points హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకొని దాంట్లో సబ్ హెడ్డింగ్స్ బాగా యాడ్ చేసుకొని మీరు రాయడం. ఇదేంటే సింపుల్గా ఏం లేదమ్మా. ఈ టాపిక్ ఎలా అంటే మెథడ్ స్టడీ అంటే మనము ఒక కంపెనీ, ఇవన్నీ ఈ చాప్టర్ అంతా కూడా, ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక కంపెనీని నువ్వు ఎలా డెవలప్ చేయాలి, నీ కంపెనీ లాస్లో రాకుండా ఉండాలంటే, సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే మనం ఏం చేస్తే మన కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాంట్లో లేబర్కి శాలరీస్ ఎలా పే చేస్తాం, లేబర్ని ఎలా వాడుకుంటాం, రా మెటీరియల్ ఎలా వాడుకుంటాం, రీసోర్సెస్ని ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతాం, దానికి ఉండే మెథడ్స్ ఏమి, దానికి ఉండే టెక్నిక్స్ ఏమి అనేది ఈ సబ్జెక్టు. ఇక్కడ దీంట్లో ఈ మెథడ్ స్టడీ అనేసి అంటే మనము ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్. ఒక పనిని ఒక 100 రకాలుగా చేయొచ్చు. దాంట్లో ఏ మెథడ్ బెస్ట్ది అని చెప్పి సెలెక్ట్ చేసుకునే ఒక టెక్నిక్కే ఈ మెథడ్ స్టడీ అనమాట. దాంట్లో మనం ఏం చేస్తామంటే మనం ఏ పని చేయాలనుకున్నామో, దేనికి మెథడ్ స్టడీ అప్లై చేయాలనుకున్నామో అది సెలెక్ట్ చేసుకోవడం, మన దగ్గర ఉండే మనీ గురించి ఆలోచించడం, మన దగ్గర ఉండే టెక్నికల్ పర్సన్ గురించి ఆలోచించడం, అండ్ ఆ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తే కంపెనీలో పనిచేసే వర్కర్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఆ పని చేసేటప్పుడు మనము రాసుకోవాలి కదా రికార్డ్స్, అవన్నీ డేటా మెయింటైన్ చేయడం కోసము ఈ రికార్డ్ అనే టెక్నిక్స్. దాని తర్వాత ఎగ్జామినేషన్ చేసుకోవడం, అది మంచిదా చెడ్డదా, ఒకరు చేయొచ్చా చేయకూడదా, ఎందుకు చేయాలని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం.
అండ్ ఆ మెథడ్ని డెవలప్ చేయడం, దాంట్లో ఏదైనా అన్నెసరీ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడం, పనికిరానివి ఏదైనా మూమెంట్స్ ఏదైనా ఉంటే జాబ్ ఎక్కడి నుంచి అక్కడ పోవడం, అక్కడి నుంచి ఎక్కడికి రావడం, అలా అన్నెసరీ మూమెంట్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడం. తర్వాత ఆ మెథడ్ ఓకే అంతా సెటిల్ అయిపోయినాక ఇన్స్టాల్ చేయడం, ఇంకా దాన్నే అందరూ ఫాలో అయ్యేలాగా మెయింటైన్ చేసుకోవడం. ఇది మెథడ్ స్టడీ. దీంట్లో నెక్స్ట్ సింబల్స్ అడుగుతూ ఉంటాడు. ఆపరేషన్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ నేర్చుకోవాలి. అండ్ ఒక చార్ట్ అడుగుతూ ఉంటాడు. ఏదైనా ఒక చార్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. అవుట్లైన్ ప్రాసెస్ చార్టు, ఫ్లో ప్రాసెస్ చార్టు, ఈ రెండు డిఫరెన్సెస్ అడుగుతాడమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవుట్లైన్ ప్రాసెస్ చార్ట్ అండ్ ఫ్లో ప్రాసెస్ చార్ట్కి డిఫరెన్సెస్ అడుగుతూ ఉంటాడు. దాన్ని యూజ్ నెక్స్ట్ మ్యాన్ టైపు, మిషన్ టైపు ఇలా ఉన్నాయి కదా, ఆ డయాగ్రామ్ ఫ్లో డయాగ్రామ్ వద్దు, అవసరం లేదా. ఈ స్ట్రింగ్ డయాగ్రామ్ నేర్చుకోండి, లేదంటే ఇక్కడ ఏదైనా ఒక డయాగ్రామ్, ఫ్లో డయాగ్రామ్ కూడా నేర్చుకోండి సేఫ్ సైడ్. ఫ్లో డయాగ్రామ్, స్ట్రింగ్ డయాగ్రామ్ అంటే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ దీంట్లో వచ్చేది వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్. 2 హ్యాండ్ ప్రాసెస్ చార్ట్, మల్టిపుల్ యాక్టివిటీ చార్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. సైకిల్ గ్రాఫ్, క్రోనో సైకిల్ గ్రాఫ్ గురించి రాయమని చెప్పి అడుగుతూ ఉంటాడు, ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ సింబల్స్ ఒక 18 ఉన్నాయి కదా, దాంట్లో ఒక 10, 12 లేదంటే 5, 6 రాయమని చెప్పి అడుగుతూ ఉంటారు. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సైమో చార్ట్, సైమో చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు మా. దిస్ ఓకే, అది మెథడ్ స్టడీ అయిపోయింది. నాకు వర్క్ మెజర్మెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. వర్క్ స్టడీ ఆబ్జెక్టివ్ కానీ, మెథడ్ స్టడీ ఆబ్జెక్టివ్ కానీ, వర్క్ మెజర్మెంట్ ఆబ్జెక్టివ్ కానీ, ఈ 3 ఆబ్జెక్టివ్లోంచి ఒక ఆబ్జెక్టివ్ కన్ఫామ్గా ఇస్తాడు. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది కదా, మెథడ్ స్టడీ ఎలా అయితే ప్రొసీజర్ ఉందో అదేవిధంగా వర్క్ మెజర్మెంట్ ఆర్ టైం స్టడీ అంటారు. దీంట్లో ఈ ప్రొసీజర్, ఈ 2 ప్రొసీజర్లో నుంచి ఏదో ఒక ప్రొసీజర్ అయితే ఇస్తాడు. ప్రీవియస్ చాప్టర్లో మెథడ్ స్టడీ ప్రొసీజర్ కానీ, లేదా ఈ చాప్టర్లో వచ్చే కొన్నికి వర్క్ మెజర్మెంట్ దాని టైం స్టడీ అంటాం, దాని ప్రొసీజర్ కానీ. అండ్ ఈ చాప్టర్లోనే ఇంక్లూడ్ అయిపోయి అలవెన్సెస్ కూడా దీంట్లో కలిసి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి దీన్ని మాత్రమే సపరేట్గా అడిగే ఛాన్స్ వస్తుంది. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ అండ్ స్టాండర్డ్ టైం. ఇక్కడ వరకు ఆ క్వశ్చన్ అది, ఈ నుంచి ఇక్కడి వరకు 10 మార్క్స్ అనమాట. అండ్ 3 మార్క్స్ వచ్చేసి మా టెక్నిక్స్ అనేసి అడుగుతూ ఉంటాడు. స్టాప్ వాచ్ మెథడ్, పిఎంటిఎస్, ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట, టైం స్టడీ టెక్నిక్స్ ఇవి. నెక్స్ట్ ఒక్కోసారి ఏమంటే స్టాప్ వాచ్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పినాడు, దాంట్లో వాడే ఎక్విప్మెంట్స్ ఏమని చెప్పేసి అని. ఈ బోర్డు, స్టాప్ వాచ్ ఇవ్వడం, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. స్టాప్ వాచ్ ప్రొసీజర్, టైం స్టడీ. నెక్స్ట్ దాని తర్వాత ఇవంతా వదిలేసేయండి, నేరుగా ఇక్కడికి వచ్చేసింది. వెరీ 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 వివిఐఎంపి, పిఎంటిఎస్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇదంతా ఉంది కదా ఎస్ఏ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ మ్యామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత వచ్చేసి ఈ క్వశ్చన్ వర్క్ శాంప్లింగ్ గురించి అడ్వాంటేజెస్ రాయమని చెప్పి అడుగుతుంటారు. అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్. దీంట్లో ప్రాబ్లం అడిగితే ఈ ప్రాబ్లం అడుగుతాడు. ఫైండ్ ది స్టాండర్డ్ టైం కనుక్కోమని ప్రాబ్లం, 3 మార్క్స్ ప్రాబ్లం. ఇవంతా స్కిప్ చేసేసి వదిలేసి నెక్స్ట్ ఈ చాప్టర్లో చెప్పినాం కదా క్వాలిటీ కంట్రోల్ వచ్చేసి దీంట్లో చార్ట్ అని చెప్పినాం కదా, చార్ట్ నేర్చుకోండి. ఎక్స్ బార్ చార్టు, ఆర్ చార్టు, ఈ ప్రాబ్లం ఎక్స్ బార్ చార్టు, ఆర్ చార్ట్ ప్రాబ్లం. అండ్ ఆల్సో పీ చార్టు, ఎన్పి చార్టు, 100p చార్ట్ అనేసి ఉంది. పీ చార్ట్, ఎన్పి చార్ట్, 100p చార్ట్. డిఫరెన్సెస్ నేర్చుకోండి. ఎక్స్ బార్ చార్ట్కి, ఆర్ చార్ట్కి డిఫరెన్స్. ఈ ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్. పీ చార్ట్, ఎన్పి చార్ట్, 100p చార్ట్, ఈ మోడల్లో ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ మా. ఇది ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో ఒక ప్రాబ్లమే ఉంది, బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది, దాని మీద ఆ మోడల్లో నేర్చుకోండి అని చెప్తున్నా. పీ, ఎన్పి, 100p. నెక్స్ట్ ఇంకొకటి ఓసీ కర్వ్, 3 మార్క్స్ అడుగుతూ ఉంటారు. ఐడియల్ ఓసీ కర్వ్ బొమ్మ గీయమని చెప్పి, లేదంటే యాక్చువల్ ఓసీ కర్వ్ డయాగ్రామ్ రాజేయమని చెప్పి 3 మార్క్స్కి. నెక్స్ట్ ఈ చాప్టర్లో
శాంప్లింగ్ ప్లాన్స్, సింగిల్ శాంప్లింగ్ ప్లాన్, డబుల్ శాంప్లింగ్ ప్లాన్ అనేసి ఉంటాయి. ఒకవేళ థియరీ అడిగితే ప్రాబ్లం వద్దు అనుకున్నాడంటే శాంప్లింగ్ ప్లాన్ థియరీ అడుగుతాడు. ఇవన్నీ తిప్పేసేయండి, ఇవంతా అవసరం లేదు, ఇవంతా వద్దు. దీంట్లోనే ముందర ఎక్కడో మిస్ చేసి ఉంటాను, లేదంటే మీరు ఒకసారి చూసుకోండి. శాంప్లింగ్ ప్లాన్స్ అనేసి ఉంటాయి. సింగిల్ శాంప్లింగ్ ప్లాను, అదో ఇది సింగిల్ శాంప్లింగ్ ప్లాన్, డబుల్ శాంప్లింగ్ ప్లాన్. ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒకటి అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. 5th చాప్టర్కి వచ్చేసింది. 5th చాప్టర్లో ఓన్లీ మనకు 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటే కాబట్టి ఉండేది. ఫంక్షన్ ఇది ఆబ్జెక్టివ్స్ అని అడగచ్చు, ఎలిమెంట్స్ అని అడగచ్చు. 3 మార్క్స్ ఉన్నాయి, ఈ పేర్లు రాస్తే చాలు. అలవెన్సెస్, అది కాకుండా డిఫరెన్సెస్ వెరీ 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 ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్, డిఫరెన్సెస్. నెక్స్ట్ కాస్టింగ్ ఎలిమెంట్స్ 3 మార్క్స్. ఈ ఓవర్ హెడ్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్కి ఎగ్జాంపుల్స్. ఇవి ఉన్నాయి కదా, సెల్లింగ్ ఓవర్ హెడ్స్కి ఎగ్జాంపుల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిల్లో పేర్లు ఇచ్చి ఈ ఎగ్జాంపుల్స్ రాయమని చెప్పి అడుగుతూ ఉంటాడు 3 మార్క్స్కి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కాంపోనెంట్ ఇవంతా వద్దు, వదిలేసండి. డిప్రిసియేషన్, కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై డిప్రిసియేషన్ అని కూడా అడగచ్చు. నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్. వీటిల్లో ఈ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, 3 మార్క్స్కి ఈ వాల్యూమ్స్ యొక్క ఫార్ములాస్ అడుగుతాడు. ఏరియా కానీ వాల్యూమ్ కానీ ఫర్ డిఫరెంట్ జామెట్రీస్కి ఇవి ఉన్నాయి కదా, వాటి 3 మార్క్స్ క్వశ్చన్ అది. ఇవి 3 మార్క్స్ చూడండి, ఆల్రెడీ ఇచ్చినాడు చూడండి. సెగ్మెంటు, స్పియరు, వీటి యొక్క వాల్యూము ఫార్ములాస్ అడుగుతూ ఉంటాడు. ఇవి ఈయన ఎక్కువ గుర్తుపెట్టుకోవాలంటే వదిలేసేయండి. నెక్స్ట్ ప్రొసీజర్, ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ ఆర్ మెటీరియల్స్ ప్రొసీజర్ 3 మార్క్స్ క్వశ్చన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి మోడల్ ఎక్కువగా అడుగుతుంటారు. ఈ ప్రాబ్లం కానీ నెక్స్ట్ ఇది వెరీ 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 అయ్యింపమ్మా. ఈ ప్రాబ్లం ఎక్కువసార్లు అడుగున్నారు ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇవంతా వద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది అవి నేర్చుకున్నాక ఒకవేళ ఓకే అనుకుంటే ఇది నేర్చుకోండి. ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మన ఛానల్ ఇంకోటి ఉంది, టాలెంట్ హంటర్ అని చెప్పి, దాంట్లో పెట్టినాను. మీరు కావాలంటే దాంట్లో చూసుకోవచ్చు. ఈ చాప్టర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఫ్రీగానే చూసుకోవచ్చు. వీడియో అది యూట్యూబ్ ఛానల్ అది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ప్రాబ్లం ఒకటే చేస్తాను నేను వీడియోస్, మిగతా ఏం చేయలేదు. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఈజీ టాపిక్. దీంట్లో కటింగ్ స్పీడు, ఫీడు, డెప్త్ ఆఫ్ కట్ అనేసి 3 అవుతుంది. కటింగ్ స్పీడు, ఫీడు, డెప్త్ ఆఫ్ కట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. టైం కనుక్కోవడం, అంటే టర్నింగ్కి డ్రిల్లింగ్కి ఎంత టైం పడుతుంది అనేసి కనుక్కునే ప్రాబ్లం. ఇది 7.6 ఇంపార్టెంట్. షేపింగ్, ఇది నేర్చుకోండి. షేపింగ్ ఇది ఎస్ఏ క్వశ్చన్ అడగకపోవచ్చు. ఓన్లీ మనకి ఎస్ఏ క్వశ్చన్లో అడిగేది వచ్చేసి లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఈ చాప్టర్లో నుంచి ఇది ఇచ్చిన చూడండి, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. చాలు, దట్స్ ఇట్. అవి నేర్చుకోండి. నెక్స్ట్ ఫోర్జింగ్ అండ్ ఫౌండరీ ప్రాసెస్లో 3 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్? ఇది వెల్డెడ్ జాయింట్స్ 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్ కాస్ట్ ఎస్టిమేషన్ చేయడం 3 మార్క్స్ క్వశ్చన్. ఈ చాప్టర్లో 2 ఉంటాయి, గ్యాస్ వెల్డింగ్ ఉంటుంది, ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది. ఆర్క్ వెల్డింగ్ ఎస్టిమేషన్ 3 మార్క్స్ క్వశ్చన్. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి గ్యాస్ వెల్డింగ్ కాస్ట్ కనుక్కోవడం ఒక ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమే ఆర్క్ వెల్డింగ్లో కూడా ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం నేర్చుకోండి, లేదంటే ఈ ప్రాబ్లం నేర్చుకోండి. ఈ 2 ప్రాబ్లంలో ఏదో ఒకటి. ఇది ఆర్క్ వెల్డింగ్కి సంబంధించిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అండ్ ఈ ప్రాబ్లం ఆర్క్ వెల్డింగ్కి సంబంధించిన ప్రాబ్లం. ఒకవేళ వీలైతే నేను దాంట్లోనే ఈ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ పెడతాను, ట్రై చేస్తాను. ఇప్పుడు టైం తక్కువ ఉంది, చూద్దాం. బట్ మీరైతే ఈజీగా మీరు చూస్తున్నా కూడా ఈజీగా అర్థమైపోతుంది ఈ ప్రాబ్లం.
నెక్స్ట్ ఇది అడిగేదానికి ఛాన్సెస్ లేవు, బట్ ఊరికే చూసుకొని అయితే వెళ్ళండి. ప్రాబ్లం ఇది అడగరు మ్యాక్సిమం, మిగతా ఆ పక్కనే రూట్లే అడుగుతూ ఉంటారు. ఫోర్జింగ్ ఆపరేషన్ 3 మార్క్స్ క్వశ్చన్. ఈ యూనిట్లో చాలండి, లేదంటే ఇది నేర్చుకోండి. ఇక్కడ దీంట్లో స్టూడెంట్ ఎవరో దీన్ని డౌట్ అడిగినాడమ్మా. ఇక్కడ ఫ్లాస్ లాసెస్ అంటే ఈ పెరిఫరీ ఆఫ్ ఏ పార్టింగ్ లైన్ ఆఫ్ ఏ డైస్, దీంట్లో ఏం సార్ ఈ 5 అంటే ఏమి ఇలా వస్తానండి కదా. వాడిచ్చిన ఇవేంటంటే ఈ పెరిఫరీ ఆఫ్ ఏ పార్టింగ్ లైన్ ఆఫ్ ఏ డైస్ అంటే ఈ జాబ్ ఉంది కదా, ఈ జాబ్ చుట్టూరు ఉన్నాయి చూడండి, ఈ మెజర్మెంట్స్ అనమాట. ఇది 4 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, ఇది 2, అగైన్ 2, ఇలా వచ్చేది 4, ఇది 5. ఆ వాల్యూస్ వాడిచ్చిండేది 5 సెంటీమీటర్స్, ఇంకోటి 4 సెంటీమీటర్స్. ఈ 0.5 అనేది చెప్తాను చూడమా. ఎవరో అంటే నాకు చూడండి డౌట్ అని కానీ దానికి చెప్తాను ఈ ప్రాబ్లంకి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇది చూడండి 5, ఇక్కడ నుంచి ఇదాకా 5, మళ్ళీ ఇక్కడ పైకి వెళ్తాడు కదా, అంటే ఇదొక 5, ఇదొక 5 ఉంటుంది. మొత్తం ఈ డయామ్ 40 ఉంది కదా, ఇది 30 కదా, అంటే 7 5 ఇదొక 5 సెంటీమీటర్స్, ఇది 0.5 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, అగైన్ ఇది 0.5, ఇది వచ్చేసి 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్. సరిపోయినాయా చూడండి. ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఇలా వస్తాడు, మళ్ళీ 0.5 వస్తాడు, మళ్ళీ ఇక్కడ 4 వస్తాడు, మళ్ళీ 0.5 వెళ్తాడు, మళ్ళీ ఇక్కడ 4 వెళ్తాడు, ప్లస్ ఇది 4, అంటే ఇది 5, ఇది 4. ఈ చుట్టూరు మనం వెళ్తున్నాం చూడు దూరం, ఇలా వెళ్ళడం, ఇది వెళ్ళడం, ఇది వెళ్ళడం, ఇలా వెళ్ళడం, ఇది వెళ్ళడం, ఈ చుట్టుకొలత అనమాట. ఇదే ఈ పెరిఫెరీ ఆఫ్ ఏ డైస్. మిగతా అంతా మీకు ఈజీగా అర్థమవుతుంది, అదొక్కటి మీకు అర్థం కాదంటే. నెక్స్ట్ అలవెన్సెస్ ఉన్నాయి చూడండి. ఈ అలవెన్సెస్ ప్యాటర్న్ మేకింగ్ అలవెన్సెస్ అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నేర్చుకోండి. కానీ ఇది నేను చెప్పేది ఏమంటే ఓన్లీ గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ నేర్చుకోండి. ఇవి ఎందుకంటే ఈ చాప్టర్లో ఇన్ని ఉన్నాయి, కానీ అడిగేది ఒకటే అడుగుతూ ఉంటాడు. లేదు నేను అన్ని చాప్టర్లు నేర్చుకోవాలన్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా నేర్చుకోండి, లేదంటే అక్కడితో స్టాప్ చేసేసి చాలు. ఓకే, ఇది అయిన తర్వాత ఇంకా మనకి నెక్స్ట్ ఏం అంటే ఇదే లాస్ట్, అంతే. దట్స్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు థియరీ క్వశ్చన్స్ బాగా హెడ్డింగ్స్ నేర్చుకోండి. ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీగా ఉంటాయి. మీరు ప్రాబ్లమ్స్ కష్టం అనేసి వదిలేస్తారు, అలా ఏం వదలద్దండి. ప్రాబ్లమ్స్ అండ్ మెషరింగ్ టైం చాలా ఈజీ మా. మెషరింగ్ టైం ఈజీ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్ ఈజీ. ఈ 2 ప్రాబ్లమ్స్ మటుకు వదలద్దండి, నేర్చుకోండి బాగా ఈజీ. లేదు నేను అవి కూడా నేర్చుకోలేను సార్ కష్టం అనుకుంటే ఈ 2 చాప్టర్స్లో థియరీ, నెక్స్ట్ ఇంకా థియరీ లేదు, ఈ 2 చాప్టర్స్ థియరీ, మిగతా ఇదంతా ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, ఇది లేదులే, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఓన్లీ 2 వస్తాయి, ఇది పక్కన పెట్టేస్తాము. 1 2 3 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1 2 అవి థియరీ ఉంటాయి. ఈ 2 యూనిట్స్ థియరీ ఇక్కడ నేర్చుకున్నా కూడా మీకు ఏమొస్తాయి, 3 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. వీటిలో కంపల్సరీగా ఈ 2 ఒక యూనిట్ అయినా నేర్చుకోండి. మెషరింగ్ టైం చాలా ఈజీగా ఉంటుంది, మెషరింగ్ టైం నేర్చుకోండి, ఒక 1/2 అవర్లో నేర్చుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఓకే. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.